వేలాది ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని రద్దు చేపిస్తే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టులో మళ్ళీ వర్గీకరణ అంశం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది 3వ విజయం. ఇప్పుడు ఏంటంటే ఈ విజయం మాకు దక్కుతున్న సమయంలో కదా మా అవకాశాలన్నీ దోషి ఇప్పటికే మాలాలు కట్టబెట్టడం జరిగింది. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. వర్గీకరణ జరిగే క్రమంలో కొంత మా పర్సెంటేజ్ తగ్గించడానికి కుట్రలు జరిగినాయి. వర్గీకరణ ఒకవైపు జరుగుతుందని చెప్తున్న దశలోనే వర్గీకరణ లేకుండానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మీరు గమనించండి, అంత స్పీడ్గా భర్తీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 14 ఉన్నాం, అంటే దాదాపు 8 నెలలు గడిచిపోయింది కదా. ఈ 8 నెలల్లో మినిమం 40,000 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేశారు. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ఉద్యోగ క్యాలెండర్ అనౌన్స్ చేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ జేనందుకే ఆల్రెడీ బీఆర్ఎస్ తిడుతుంది ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని వాళ్ళు అంటున్న పరిస్థితి. అందుకోసం చేసి ఉండొచ్చు. అందుకోసం చేసుకుంటే నువ్వు బీసీల రిజర్వేషన్లు ఇచ్చేసాయి, ఇబ్బంది ఏమి లేవు. నువ్వు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చేసాయి, ఇబ్బంది ఏం లేదు. ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చేసాయి, ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ కోట కూడా భర్తీ చేసే ఇబ్బంది ఏం లేదు. మరి ఎస్సీ వర్గీకరణకు గతంలో నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తా ఉన్నావు కదా. నువ్వు గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేసి నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు కదా. మరి దీన్ని ఆపవచ్చు కదా, 8 నెలల్లోనే అంత స్పీడ్ ఎందుకు పెట్టావు? అంతేందుకు మొన్నటికి మొన్న ఒక 5 డిపార్ట్మెంట్లలో 1 వీక్లోనే మీరు భర్తీ చేయడానికి ప్రకటనలు చేశారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, గ్రూప్ 1 ఇప్పుడు పోతే ఇంకో 2 ఏళ్ళ గ్రూప్ 1 వస్తుందా? గ్రూప్ 2 2 ఏళ్ళకి వస్తుందా? మరి ఇట్లాంటి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి వచ్చే అవకాశాలు కూడా వర్గీకరణ చేయబోతున్నామని మీరే అసెంబ్లీ తీర్మానం చేసి మీరే చట్టం మీద త్వరలో రాబోతుందన్న తర్వాత కూడా అసలు 1 వీక్లో చట్టం రాబోతుందని తెలిసి కూడా ఎందుకు వారిని భర్తీ చేసుకుంటూ వచ్చారు? అదే సమయంలో మీ దృష్టికి ఇంకో విషయం తీసుకొస్తున్నాను నేను. ఒక వారం 10 రోజులుగా ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఆర్థిక శాఖ ఎవరి దగ్గర ఉన్నది? మల్లుబట్టి విక్రమార్క దగ్గర. మరి ఆర్థిక శాఖలో నిన్న మొన్న ఒక వారం రోజులుగా ప్రమోషన్లను ఎందుకు ఇచ్చుకుంటూ పోయారు? అంటే వర్గీకరణ జరిగితే ప్రమోషన్లో మాదిగ బిడ్డలు ముందుకు వస్తారు కదా, మాదిగ ఉద్యోగస్తులకు కొంత న్యాయం జరుగుతుంది కదా. అంటే వర్గీకరణ ఇవాళ జరుగుతుందని తెలుసు, నిన్న మొన్న వర్గీకరణ లేకుండా మీరు ప్రమోషన్లు ఇచ్చారనుకో, అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా. అంటే ఉద్యోగాల్లో మాకు అన్యాయం చేసి, గ్రూప్ 1లో మాకు అన్యాయం చేసి, గ్రూప్ 2లో చేసి, టీచర్ పోస్టులో చేసి, అన్ని డిపార్ట్మెంట్లో చేసి, చివరికి ప్రమోషన్లో రిజర్వేషన్లు కూడా అమలు జరిగే సమయంలో వర్గీకరణ లేకుండానే నిన్నగా ఇవాళ జీవో వస్తుందని అందరికీ తెలుసు. నిన్నటి వరకు నిన్న చేసినప్పుడు మీరు బట్టి విక్రమార్కని ప్రశ్నించలేదా? మొన్న చేసినప్పుడు ఆర్థిక శాఖలో ఇచ్చిన మీరు ఒక గమనించండి, ఎంప్లాయీస్ ప్రశ్నించలేదా? మీరు ఒకసారి గమనించండి. నిన్న నేను పోతుంటే నిన్న అటు ఖమ్మం వైపు వెళ్తున్నా, ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్తున్నా. నిన్న ఒక ఆఫీసర్లు నాకు వివేర హోటల్లో మేము టీ తాగుతున్న సమయంలో అక్కడ కలిపి, అన్న మా డిపార్ట్మెంట్లో నిన్న గిది జరుగుతుంది మొన్న జరుగుతుంది అన్నారు. ఇదేమన్నా బహిరంగంగా చెప్పి చేస్తున్నారా? ఇవే అన్న బహిరంగ చెప్తున్నారా? రహస్యంగా ఎంత వీలైతే అంత వర్గీకరణ లేకుండానే అన్ని అవకాశాల్లో మేము ముందు అడిగేయాలని చెప్పి రహస్యంగా చేస్తున్న కథ ఇది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మాకు ఒక వర్గీకరణ జీవో అనేది ఇచ్చినట్టు ఇచ్చి అసలు ఈ ఉద్యోగాలన్నీ ఆగమేఘాలు భర్తీ చేస్తే ఇప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఇవ్వగలుగుతారా? గ్రూప్ 2 ఇవ్వగలుగుతారా? 11,000 టీచర్ పోస్టులు మొన్న భర్తీ చేశారు, మళ్ళీ టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తారా? అంటే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఉన్నది కదా, నేను అంతకుముందు చెప్పినట్టుగానే పూనా ఒడంబడిక సంతకం పెట్టిన అంబేద్కరే పూనా ఒడంబడికలో కూడా నాకు మన జాతులకు అన్యాయం జరిగింది అనేది చెప్పగలిగాడు. రిజర్వేషన్ సాధించిన మహనీయుడే పూనా ఒడంబడికల్లో మా వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పగలిగాడు. అవును, వర్గీకరణ వచ్చినట్టే కనిపిస్తుంది, కానీ వర్గీకరణ ఫలాలు ఈ సంవత్సరం అందుకునే అవకాశం ఉన్నదా? మా బిడ్డలు కనీసం ప్రమోషన్లన్నా మా బిడ్డలకు అందుకునే అవకాశం ఉన్నదా? లేకుండా చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మేము ఇప్పుడు పండుగ చేసుకోవాలా? ఎవరు ఉన్నారు ఇవన్నిటి వరకు?